అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కగా లక్ష్మీదేవిని నారాయణుడితో సమేతంగా అంటే లక్ష్మీనారాయణులతోటి కలిసి పూజించండి. అలా పూజిస్తూ ఉంటే భర్త ఉన్న స్థానం విడిచి లక్ష్మీదేవిది చంచల మనస్తత్వం ఉన్నది కాబట్టి ఇక భర్తను విడిచి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. పూజించేటటువంటి ప్రయత్నం చేయండి, పూజించాలి కూడా. చక్కగా ఇది ఆడవాళ్ల పండగే అనుకుంటే పొరపాటు. ఎవరైనా చేయవచ్చు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అన్ని పండగలు పుత్రద ఏకాదశి ద్వాదశి శ్రావణ మాసంలో తిరుమలలో మరి శ్రీవారి పవిత్రోత్సవాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. దుర్గాష్టమి వ్రతం అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని, సంకష్టహర చతుర్థి అని, వినాయకుడికి ప్రీతిగా, అలాగే శ్రావణ పూర్ణిమ అని, సత్యనారాయణ వ్రతాలని, పౌర్ణిమకు అంటే పున్నమి చంద్రుడు పూర్ణిమకు వచ్చేటటువంటి శుక్రవారం రోజు మరి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. చారుమతి దేవికి కలలో సాక్షాత్కరించి చెప్పింది మరి పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయమని కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ శుక్రవారం రోజే చేయండి. కుదరని పక్షంలో ఏడాది 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి దానికి అనుకూలంగా మరి మీకు చేయండి. కాకపోతే చంద్రుడు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారానికి ఎక్కువ విశిష్టత ఉంటుంది. చారుమతి దేవి కళ్ళలో సాక్షాత్కరించి చెప్పినటువంటి వరలక్ష్మి దేవికి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథి ముందుగా వచ్చేటట్టు, అలా ముందుగా వచ్చే శుక్రవారాన్ని అంటే చంద్రుడు సోదరుడు కాబట్టి, లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి చంద్రుడు మరి అలా ఇష్టంగా ప్రీతిగా ఉంటుంది అమ్మవారికి. లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా జన్మించినటువంటి పుట్టినటువంటి మాసము శ్రావణ మాసం కాబట్టి ఇద్దరు కూడా క్షీర ప్రియులు కాబట్టి ఈ మాసం అంతా కూడా పరవానం గాని, పాయసం గాని, పాలను చక్కెరతోటి గాని, బెల్లంతో గాని కలిపి నివేదన చేయాలి. అలా చేస్తూ ఉంటే క్షీర ప్రియులు కాబట్టి మన మీద పాలు పోసినట్టు అవుతుంది. అంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది కదా, పండగ వాతావరణంలా ఉంటుంది శ్రావణ మాసం అంతా. మన జీవితంలో కూడా అంతటి ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలని రోజుకు 3 సార్లు అనుకోండి. తప్పకుండా మరి శివకేశవులు ఇద్దరి అనుగ్రహంతో మనం కూడా ఆనందంగా ఉంటాము. అలాగే స్కంద షష్ఠి అని, అలాగే మహాలక్ష్మి వ్రతం అని, రాధాష్టమి అని, రాధాకృష్ణులు ప్రేమకు మరి తార్కాణం కాబట్టి ఉదాహరణ కాబట్టి రాధాష్టమి అని, అలాగే మనకు ఈ మాసంలోనే శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి అని, ఇలా చాలా రకాలైనటువంటి పండుగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంగారక సంకష్టహర చతుర్థి వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఒక పండగ అనుకోండి, ఒక వ్రతం అనుకోండి, ఒక వ్రతము. అయితే ఈ వ్రతంలో మీకు ఏ పనులైతే ఆగిపోతున్నాయో, మీరు ఏ పనులైతే జరగాలి అని కోరుకుంటున్నారో వినాయకుడికి నివేదించి గరికతోటి వినాయకుడికి పూజ చేసి అలా చేస్తూ ఉండండి. తప్పకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ఇవన్నీ చేస్తూ ఉండండి. అలాగే వైఖానస హయగ్రీవ జయంతి కూడా జరుగుతూ ఉంటుంది. రక్షా పంచమి అంటే రక్షాబంధన్ అంటూ ఉంటారు కదా. అన్నదమ్ములందరూ కూడా అక్కచెల్లెలతోటి రాఖీలు కట్టించుకొని నేను మీకు రక్షగా ఉంటానని భరోసా ఇవ్వడమే రక్షాబంధన్ లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశము. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ కానుకలు అవన్నీ కూడా వారి వారి శక్తిని అనుసరించి ఇవ్వచ్చు. అలాగే ఋషి పంచమి అని, ఇలా అనేక రకమైనటువంటి మరి పండుగలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరికీ మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరూ కూడా పూలను, పళ్ళను, అలాగే పాలను ఎక్కువగా విరివిగా మరి ఎప్పుడు ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కేవలం శ్రావణ మాసమనే కాదు. అయితే శ్రావణ మాసం లక్ష్మీ నారాయణులకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఇద్దరు జన్మించారు కాబట్టి ఇద్దరు క్షీర ప్రియులు కాబట్టి అలా పరవాన్నాన్ని, పాయసాన్ని ప్రతిరోజు ఈ మాసమంతా కూడా నివేదిస్తే చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.